మరి పైన ఏదో కొరికేస్తున్నట్టు అనిపిస్తుంది రా. ఇటు సైడ్ ఎలిగినట్టు రా, ఇది ఫైర్ రా. నేను ఫైర్ క్లిక్ చేస్తాను ఫస్ట్. ఆల్డీ బకెట్ లో నీళ్ళు చూస్తే నిండుతుంది కదా, అది హాయ్ హలో నమస్తే గైస్, అందరూ ఎలా ఉన్నారు? మరో కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం. సో ఇప్పుడే మా ఫ్రెండ్ ది హౌస్ వార్మింగ్ పార్టీ, హౌస్ వార్మింగ్ అంటే గృహప్రవేశమే కదా, గృహప్రవేశం ఉంటే ఇల్లు వచ్చానమాట. మిడిల్ క్లాస్ లైఫ్ లోని ఇల్లు అనేది ఎంతో ఇంపార్టెంట్ అండ్ అది అచీవ్ చేయడం అనేది ఒక నెక్స్ట్ లెవెల్ హ్యాపీనెస్. ఆ ఆపర్చునిటీ, ఆ ఛాన్స్ నాకు ఎప్పుడు వస్తుంది అనేసి ఎదురు చూస్తూనే ఉన్నా. కాకపోతే అప్పులు లోన్లు తీరేదాకా ఈ జరగని పని. బయటికి ఏదో మనం కొద్దిగా వీడియోలు చేస్తూ సరదాగా ఉంటున్నట్టు చూపిస్తున్నాం గానీ బ్యాక్గ్రౌండ్ లో మాత్రం తోలు తీరిపోతుంది గైస్. ఆ లోన్లు కట్టలేక అదొక నెక్స్ట్ లెవెల్ స్ట్రెస్ లోకి వెళ్ళిపోతున్నాం. ఆ స్ట్రెస్ ఆన్ వీడియో చూపించలేకపోతున్నాం గానీ చెయ్యాలి, ఇంకా అది మన రెస్పాన్సిబిలిటీ. అరే మన బాధను మనం దాచేసుకొని, మనకు అప్పులు ఉన్నాయని మన కష్టాలను మనం దాచేసుకొని బయటికి మంచిగా ఉన్నట్టు వీడియోలో చూపించడం కాదు. ఆ మంచిని ఏవైతే అచీవ్ చేస్తాం అది కావాలంటే ఉంచుకొని మన బాధల్ని బయటికి చెప్పుకోవడమే మంచిది అనిపించింది గైస్. ఇంకా బాధలు చూపించుకోకపోతే జనాలు ఈడేదో గట్టి సంపాదించేస్తున్నాడు, గట్టి ఏదేదో చేసేస్తున్నాడు అని ఫిక్స్ అయిపోతున్నారు. కానీ ఏం లేదు ఇక్కడ డొల్ల. మెయిన్ ఇప్పటి నుంచో ఉన్నాయి లోన్లు, అవి తీరట్లేదు. అవి తీరిన తర్వాతే నెక్స్ట్ ఏదైనా స్టెప్ వేయగలం. అసలు సరదా తీరిపోతుంది. ఇక్కడ నుంచి ఆ ఉన్న కష్టాలు కూడా చెప్పుకోవాలి, ఆ ఉన్న కష్టాలు కూడా చూపిస్తేనే మీకు అర్థం అవుతుంది. ఎందుకంటే మీరు కాయిన్ కి వన్ సైడ్ చూస్తున్నారు, అది కూడా నేను చూపించిందే చూస్తున్నారు. మీకు ఇక్కడ డబ్బులు ఇది అది అలాగే ఏదో అలా మీరు అనేసుకుంటున్నారు, కానీ ఒక కష్టమైన దారిలో వెళ్తున్నాం అనేది మీకు తెలుస్తుంది. బట్ ఫైనల్లీ అట్లీస్ట్ ఒక ఫ్రెండ్ ఇల్లు కొన్నాడు, హ్యాపీ. అలా కమింగ్ డేస్ లో ఏదో ఒక రోజు ఆపర్చునిటీ వచ్చి మా ఫ్యామిలీని ప్రౌడ్ గా ఫీల్ అయ్యేలా నేను కూడా చేస్తానేమో. ఈ అప్పుల బాధలు తీరితే చూద్దాం. ఏంటి హాయ్ జెస్సీ, చాలా రోజులు అయిపోయింది జెస్సీని కూడా కలిసి. అంటే ఆకివీడు నువ్వు రాలేదు, కానీ ఆకివీడు వచ్చుంటే ఎయిర్ ఫ్రైయర్ లోని ఫ్రై చేస్తాను చూడు చికెన్, అలా అయిపోతావు, అంత వేడి ఉంది అక్కడ. అది సంగతి. ఇంక ఇప్పుడే వీడియో స్టార్ట్ చేసా. ఈ రోజు ఏం చేద్దాం, క్యా కర్తే హే. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన, బాగా ఎక్స్ట్రాలు చేస్తా. అందుకే రా నీ కామెంట్ లోని జెస్సీ బాగా ఎక్స్ట్రాలు చేస్తుంది అంటున్నారు. తప్పు లేదు అన్నావు, అంటులతో అంటావు. మై లైఫ్ మై రూల్స్. వీడియో కంటిన్యూ చేసే ముందు ఒక లైక్ అయితే చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా ఏదో ఒక వీడియో స్టార్ట్ చేద్దాం పదండి. ఇప్పుడు నవ్వకే. సో గైస్, చాలా ఆలోచించిన తర్వాత మనం ఈ రోజు వీడియో అయితే ఫిక్స్ చేసాం గైస్. ఆ వీడియో ఏంటి, ఈ సంచిలో ఉంది. ఈ సంచిలో కవర్ 90s ఫుడ్డేనా? 90s లోని మనకి కొన్ని చాక్లెట్స్, కొన్ని వెరైటీస్ ఆఫ్ స్నాక్ ఐటమ్స్ ఏవో ఉంటాయి కదా. స్నాక్ ఉందా ఇందులో? ఐటమ్స్ అయితే కొన్ని కలెక్ట్ చేశాను అనమాట ఇప్పుడు వెళ్ళి ఒక షాప్ లోని. సో అవి ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తా. అది 90s దేనా? నిజమే. ఇప్పుడు దొరకట్లేదా నిజంగా? అంటే దొరికే కాబట్టి కదరా మనం తెచ్చాం. ఫోన్లే చూపి. అదే ఫస్ట్ ఐటమ్ ఏంటి? చాక్లెట్ పేరు అని చెప్పి. నిజంగా అప్పుడులోని కిస్మీ వచ్చినప్పుడు నిజంగానే అలాగ అనుకున్నా. కిస్మీ వేరు, ఇది వేరు. ఓ అది డైరీ మిల్క్ కదా, మర్చిపోయానులే, సారీ. దీన్ని చూసా పాట కనిపెట్టారా? పాటను చూసి ఇది బ్రాండ్ దింపారా? కిస్మీ క్లోజ్ యువర్ ఐస్. ఇదా? ఇది కిస్మీ చాక్లెట్స్ గైస్. మీలో ఎంతమంది గుర్తుందో కింద కామెంట్ చేయండి. అప్పుడులో పావలా ఇది. ఏంటి షుగర్స్ కట్ చేసావా? అబ్బో, నేను కూడా ఫుల్ గా తిన్నాను. యాక్చువల్గా ఈ రోజు నుంచి నేను కూడా స్టార్ట్ చేసా అందుకు. సో కిస్మీ చాక్లెట్స్ నేను హాఫ్ గజరా తినమన్నాను. ఒక రకమైన టేస్ట్ వస్తుంది కిస్మీ చాక్లెట్. ఇలా చేస్తారేంటి అందులో? ఎందుకంటే ఇప్పుడు ఏ చాక్లెట్ కి టేస్ట్ ఉండదు, అది ఒక రకమైన హోల్ గరం మసాలా టేస్ట్ వస్తూ ఉంటది. స్మెల్ కూడా అలాగే ఉంటది. నిజమా? నాకు అలాగే అనిపించింది. వాళ్ళు తినలేదు. నెక్స్ట్ చాక్లెట్ షుగర్స్ కట్ చేసావు పెట్టి కింద. ఓపెన్. థ్యాంక్ యూ. ఈ రూపాయి పావులా చాక్లెట్లలోనే అప్పుడులో మెలోడీయే పై చెయ్య. ఈ మెలోడీ చాక్లెట్ అంటే ఆల్పెన్లివే, ఆ మహాలాక్టో చాక్లెట్లు కాకుండా ఎవరైతే మెలోడీ చాక్లెట్లు బర్త్డేకి ఇచ్చేవారో వాళ్ళు కొద్దిగా తోపు అనమాట చాక్లెట్. హ్యాపీ బర్త్డే జెస్సీ. ఈ రోజు త్రిషా బర్త్డే. టీవీకే విన్ అయిపోయింది. ఇందులో మెయిన్ థింగ్ ఏంటంటే పైన చాక్లెట్ ఉంటది, మధ్యలో మనకి చాక్లెట్ ఫిల్లింగ్ ఉంటది. అదే హైలైట్ ఇందులో. తినాలంటే కళ్ళు మూసుకోవాలి. నేను ఏం తిన్నా కళ్ళు మూసుకోవడం అలవాటు రా. అది వీడియో ఉన్నా లేకపోయినా నేను తిన వెంటనే ఆ టేస్ట్ ఫీల్ అవ్వడానికి కళ్ళు మూసుకుంటాను. చాలా మంది అది ఓవర్ యాక్టింగ్ అనుకుంటారు, నేనేం చేయను. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఏంటి?
ఒరే అదేదో తిట్లా ఉందిరా, ఆరెంజ్ క్యాండీ. గులగుల అన్నట్టు ఉన్నది. గుంతలు అక్కడ గులగుల అదే అది పాడొకసారి. గుంతలు అక్కడ గులగుల అరే యాక్చువల్గా సై సినిమాలోని భిక్ష యాదవ్కి ఇలా ఉంటుంది చూడు ముక్కుది, అది పెట్టుకోవచ్చు కదరా ఇలాగా ఇలా. అది బైసెక్షువల్స్ పెట్టుకుంటారు. అవునా? మరి భిక్ష యాదవ్ తప్పైపోయింది గైస్. సారీ, ఈ మధ్య నేను సర్కాస్టిక్ గా మాట్లాడినా సీరియస్ గా తీసుకుంటున్నారు జనాలు. గైస్ ఇలా సరదాగా ఉండనివ్వండి గైస్. సరదాగా ఉన్న వాళ్ళు చాలా తక్కువ. సర్కాస్టిక్ గా సరదాగా మాట్లాడుకున్న వాళ్ళని సరదాగా మాట్లాడినివ్వండి గైస్. ప్రతిదాన్ని పాయింట్ అవుట్ చేసేలా చూడొద్దు. సరే, ఈ గులగొల ఎలా ఉందో చూద్దాం. గులగొల అంటే అదేగా, ఇది మనకి ఆరెంజ్ షేప్ లో ఉన్న క్యాండీ గైస్. ఇది నిజంగా ఆరెంజ్ తింటున్నట్టే అనిపిస్తుంది, కాబట్టి ఓవర్ షుగర్. 90% షుగరే ఉంటుంది అందులో. 89% షుగర్. చూసావా, నేను నేను ఇంకా 1% తగ్గించాను. నువ్వు చాలా టేస్ట్ తెలిసిపోయింది కాబట్టి ఊసేస్తా బయట వద్దులే. ఇక్కడ చిన్న కబురు ఎక్కడ పెట్టావేంటి? డస్ట్బిన్ తీయాలి కానీ. డస్ట్బిన్ తీయాలి. నువ్వు అలాంటివి చేయక. ఇది నిన్న నాకు హ్యారీ గిఫ్ట్ ఇచ్చాడు కదా గైస్, గన్ను. అదే అన్నమాట. ఇదిగో గన్ను పైన వచ్చేసరికి బాటిల్ లో మనకి వాటర్ బాల్స్ ఉన్నాయన్నమాట. ఇదిగో వాటర్ వేసి నానబెట్టాను, ఇలా బాల్స్ లాగా వచ్చేసాయి. దాన్ని పైన మనం ఫిక్స్ చేసేసి ఈ గన్ ఇలా పెట్టి, ఇందు లోపల బ్యాటరీ ఉంటుంది. ఇది జస్ట్ మనం ఆన్ చేయడమే. ఆన్ చేసిన తర్వాత బుల్లెట్లు టప్ టప్ అని వెళ్ళిపోతాయి. తగిలిందేంటి చూడండి, చూసారా? బుల్లెట్స్ వేస్ట్ చేస్తున్నావు మనిషి. అరే మళ్ళీ సర్దేరా, కార్లోనే కదా ఉన్నాయి, మళ్ళీ ఇందులో వేసేద్దాం. ఒక యాక్షన్ లాగా ఆడుకోవడానికి బాగుంటుంది చూడండి. టాయ్ గన్. సరే నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి ఇవేంట్రా రెండు ఒకటేనా? సరే ఇక్కడ చూపించు, ఫస్ట్ ఇక్కడ చూపించు. చూడండి గైస్, ఎందుకలా వాయిస్ మార్చేసి మాట్లాడుతున్నా? నేనేం వాయిస్ మార్చలేదు, నా వాయిస్ గైస్ చూడండి గైస్ అని అంటున్నావు. సరే గైస్, చిన్నప్పుడు మీరు ఎప్పుడైనా ఈ మ్యాజిక్ పాప్స్ తిన్నారా? నోట్లో వేయగానే పట్ టబాకాయలు పేలుతాయి. ఏంటి పాపింగ్ క్యాండీ ఇది. నోట్లో వేయగానే టబాకాయలు పేలినట్టు పేలుతాయి అన్నాను. నువ్వు ఆగు, తిను. నార్మల్ గా మాట్లాడొచ్చు కదా. ఎందుకు బ్రో జెస్సీ అలా కావాలని అలా మాట్లాడుతుంది? నార్మల్ గా మాట్లాడొచ్చు కదా. చిరాకు చిలక వాయిస్. మరి పైన ఏదో కొరికేస్తున్నట్టు అనిపిస్తుందిరా. వస్తుందా సౌండ్? ఖాళీ బకెట్ లో నీళ్ళు వదిలితే నిండుతుంది కదా, ఆ నిజంగా ఆ సౌండ్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ గైస్, నాకు బాగా ఇష్టం. చిన్నప్పుడు ఇది తీసుకొని తెగ బిల్డప్ కొట్టేవాడిని. అదే సిగరెట్స్ గైస్. యాక్చువల్గా సిగరెట్స్ మన 90s కిడ్స్ కి బాగా ఇష్టమైంది. ఫ్యాంటమ్ సిగరెట్స్ గైస్. ఫ్యాంటమ్ సిగరెట్స్ మీలో ఎంతమంది చిన్నప్పుడు కొనుక్కునేవారో కింద కామెంట్ చేయండి. అసలు దీనికి ఒక సెపరేట్ ఫ్యాన్ బేసే ఉందిలేండి. స్వీట్ సిగరెట్స్ ఇవి, ఒరిజినల్ సిగరెట్స్ కాదు. అరే దీని ప్రైస్ ఎంత? 10 రూపాయలా? స్లేట్ ఇరిగిపోయింది. స్లేట్ పెన్సిల్ లా ఉంటాయి గైస్ ఇవి. ఓ ఇలాగా ఇటు సైడ్ ఎలిగినట్టు రా. ఇది ఫైర్ రా. నేను ఫైర్ క్లిక్ చేస్తాను ఫస్ట్. చిన్నప్పుడు ఇలా ఫోజ్ కొట్టేవాళ్ళం. కాకపోతే ఇది ఒక పెప్పర్మింట్ లా ఉంటది. పెప్పర్మింటేనా? కొద్దిగా మింట్ ఫ్లేవర్ వచ్చి ఆ పెప్పర్మింట్ టైప్ ఉంటది. చూడు అదే లెక్క. అర్థమైందా రాజా? అలా సినిమాలో అలా వీడియోలోని ముసలాయని చేస్తారు చూడు బీడీని.
సో గైస్ మీలో ఎంత మందికి 90 స్నాక్స్ గుర్తున్నాయి, ఎంత మంది కనెక్ట్ అయ్యారో కింద కామెంట్ చేయండి. అండ్ మీ ఫేవరెట్ స్నాక్ ఏంటో కూడా కింద కామెంట్స్ లో చెప్పండి. ఇంకా మొత్తం తిరిగేసి మొత్తం పనులు చేసుకొని ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాను. ప్రెసెంట్ ఈ వీడియో ఎంత ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డెఫినెట్ గా లైక్ చేయండి. మళ్ళీ రేపు మధ్యాహ్నం 2ంటికి ఇంకో వ్లాగ్ తో కలుస్తాను. ఏదో ఒక మ్యాటర్ చెప్తానన్నాను కానీ అది మిస్ అయింది. రేపటి వీడియోలో చెప్తాను, ఎందుకంటే రేపటి నుంచి అది స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి. సో రేపు మధ్యాహ్నం 2ంటికి ఇంకో వ్లాగ్ తో కలుస్తాను. బాయ్ అండ్ cheers guys.